హలో గైస్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీలో తెలుగు కరెంట్ అఫైర్స్. సో వాటికి సంబంధించి ఇవాళ ఏమైనా ఒక్కొక్క అంశం అనేది క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో మామూలుగా ఇవాళ వచ్చేసి మనకి 19th ఏప్రిల్ సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి G7 మినిస్టర్స్ మీట్ రీసెంట్గా జరుగుతుంది. ఈ G7 మినిస్టర్స్ మీట్ అనేది సో దీని గురించి చూద్దాము. మామూలుగా ఈ G7 కంట్రీకి సంబంధించి ఈసారి ఏం చెప్పారంటే వాళ్ళు G7 కంట్రీస్ ప్లెడ్జ్ టు క్విట్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఫాస్టర్ అండ్ అర్జ్ ది కంట్రీస్ టు ఫాలో సూట్ బట్ ఫెయిల్ టు అగ్రీ న్యూ డెడ్ లైన్స్ ఎండింగ్ పొల్యూటింగ్ పవర్ సోర్సెస్ లైక్ కోల్. అంటే G7 కంట్రీస్ ఇంతకుముందు పర్యావరణానికి హాని చేయకుండా మనము ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయకుండా రెన్యూవబుల్ ఎనర్జీ యూజ్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు అనమాట. సో అందుకోసమే ఈ మీట్ అయితే ఈసారి జరుగుతూ ఉంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచో టార్గెట్ పెట్టుకున్నారు ఈ G7 వాళ్ళు అయితే రెన్యూవబుల్ ఎనర్జీ యూజ్ చేయాలి, కోల్ ఇట్లాంటివి యూజ్ చేయకూడదు అని చెప్పేసి పెట్టుకున్నారు. అందువల్ల ఇది వార్తల్లో ఉందన్నమాట. సో తర్వాత ఈ G7కి సంబంధించిన ఇది ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లీడింగ్ ఇండస్ట్రియల్ నేషన్స్ ఫార్మ్ అనేది 1975. సో 1975 సంవత్సరంలో ఇది ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి అయితే ఏర్పడింది. ఇది G7 సంబంధించి. ఇప్పుడు 2023 సమ్మిట్ అనేది మనకి హిరోషిమా అంటే జపాన్కి సంబంధించిన హిరోషిమా సిటీలో ఇప్పుడు చేస్తున్నారు. ఎక్కడుందంటే ఇది జపాన్ దేశంలో ఉన్నటువంటి హిరోషిమాలో ఈసారి మీట్ అయితే జరుగుతుంది. 2023కి సంబంధించినటువంటి సమ్మిట్. సో మెంబర్ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. సో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, యునైటెడ్ స్టేట్స్, ఇవన్నీ కూడా మెంబర్ కంట్రీస్ అనమాట. సో ఈ మెంబర్ కంట్రీస్ బాగా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. తర్వాత ఇట్ మీట్స్ యాన్యువల్లీ టు డిస్కస్ ఇష్యూస్ సచ్ యాజ్ గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్, సో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ పాలసీ. మామూలుగా G7 సమ్మిట్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. వీటిలో మేజర్గా వీళ్ళు ఏం తీసుకుంటారంటే, సో ఇక్కడ వచ్చేసి టార్గెట్స్ ఏముంటాయంటే మామూలుగా వచ్చేసి గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్ అనమాట. అంటే మనకి ఆర్థిక వ్యవస్థ పరంగా ఏ విధంగా స్ట్రాంగ్గా ఉన్నారనేది మెయిన్ థీమ్గా తీసుకుంటారు ఇక్కడ, ఏది G7 సమ్మిట్లో తీసుకుంటారు. సో తర్వాత చూస్తే ఎనర్జీ పాలసీ అని చెప్పాను కదా, ఇక్కడ ఈ ఎనర్జీ పాలసీ అనేది ఇంకా కీ రోల్ ప్లే చేస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకోసమే ఈ G7 సమ్మిట్ జరుగుతుందన్నమాట. G7 సంబంధించి ఈ మెంబర్స్ చూసుకోండి బాగా. నెక్స్ట్ వచ్చేసి ద హోస్ట్ ఆఫ్ ది G7 సమ్మిట్. సో ప్రతి సంవత్సరం అనేది హోస్ట్ ఉంటుంది, అంటే ఆతిథ్యం ఇస్తుంది కదా ప్రతి దేశం అనేది. ఒక సంవత్సరం ఆ దేశం వచ్చేసి ప్రెసిడెన్సీ అని చెప్పేసి పిలుస్తారు. అది ప్రతి సంవత్సరం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ హోస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ G7 కంట్రీకి సంబంధించి సో ఇట్ వాజ్ ఫార్మ్డ్ యాజ్ ది రెఫర్ టు G8 ఇది రష్యా. మామూలుగా ఇంతకుముందు ఇది G8 అని పిలిచేవాళ్ళు రష్యాతో కలిపి. అది ఉక్రెయిన్లో సంబంధించినటువంటి G8 అనమాట, ప్లస్ రష్యా అనమాట. G8 అంటే G7 ప్లస్ రష్యా ఉండేది ఇంతకుముందు. ఈ రష్యా అనేది ఉక్రెయిన్లోని క్రీమియాను ఆక్రమించిన తర్వాత ఆ రష్యా బయటకు వెళ్ళిపోయిందనమాట G8 నుంచి. కాబట్టి ఫైనల్గా ఇప్పుడు G7 అయితే అయింది. ఇది ఒకటి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి G7 అనేది. తర్వాత యాజ్ ఆఫ్ 2022 G7 కంట్రీస్ మేకప్ 10% ఆఫ్ వరల్డ్ పాపులేషన్, 31% ఆఫ్ గ్లోబల్ జీడిపి, 21% ఆఫ్ ది గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. అంటే G7 అనేది ప్రపంచంలో 10% ఆఫ్ ది ప్రపంచ జనాభాని రిప్రజెంట్ చేస్తుంది, 31% ఆఫ్ గ్లోబల్ జీడిపిని రిప్రజెంట్ చేస్తుంది, 21% గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్కి చాలా వరకు కూడా మీకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో G7 సమ్మిట్స్ అనేవి చూడండి. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గర్రా లై శ్రామి అని చెప్పేసి ఒక న్యూస్ పీసెస్ అనేది వార్తల్లో ఉంది. సో గర్రా లై శ్రామి అని చెప్పేసి ఈ టెర్మ్స్ అనమాట, న్యూస్లో ఉన్న టెర్మ్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. Researchers of the Central University of Odisha and Zoological Survey of India have recently found a rare freshwater fish in Koraput district. సో ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపత్ డిస్టిక్లో ఒక మంచినీటి చేప అనమాట. ఇది మంచినీటిలో ఉండే చేపని కనిపెట్టారు. దాని పేరే గర్రా లైశ్రామి అని చెప్పేసి పేరైతే పెట్టారు, లైశ్రామి అని. సో గర్రా లైశ్రామి ఈజ్ ఏ న్యూ క్రిపినిడ్. సో క్రిపినిడ్ ఫిష్ స్పీషీస్ ఆఫ్ ది గర్రా జీనస్ ఫౌండ్ ఇన్ ది కోలాబ్ రివర్. ఇక్కడ చూడండి ఏం చెప్పారంటే కోలాబ్ రివర్. సో కోలాబ్ రివర్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోలాబ్ రివర్ మంచినీటి ఉన్నటువంటి ఒక చేపే, మంచినీటి చేపే ఈ గర్రా లక్ష్మీరామ్. తర్వాత ఇట్ ఈజ్ యూజువల్లీ పౌండ్ అండర్ ది రాక్స్ అనమాట. రాక్స్, స్టోన్స్, బౌల్డర్స్ ఆఫ్ ది టొరెన్షియల్ స్ట్రీమ్ అండ్ రివర్స్. సో ఏం చెప్పారంటే ఇక్కడ, సో ఇట్ ఈజ్ యూజువల్లీ పౌండ్ ఇన్ ది రాక్స్, స్టోన్స్, బౌల్డర్స్ ఆఫ్ ది టొరెన్షియల్ స్ట్రీమ్ ఆఫ్ రివర్స్ అనమాట. అంటే మనకి నదుల్లో ఉన్నటువంటి స్టోన్స్ ఉంటాయి కదా, రాక్స్, రాళ్ళు, వాటి కింద ఇది జీవిస్తూ ఉంటుంది. వాటి హ్యాబిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మామూలుగా ఈ చేప యొక్క ఈ ఫ్రెష్ వాటర్ ఫిష్ యొక్క జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. అంటే ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉంటుంది, ఇండియాలో కాకుండా బోర్నియో, సదరన్ చైనా, సదరన్ ఏషియా, మిడిల్ ఈస్ట్ ఏషియా, అరేబియన్ పెనిన్సులా కావచ్చు, ఈస్ట్ ఆఫ్రికా నుంచి వెస్ట్ ఆఫ్రికా, ఈ ప్రాంతాలంతా కూడా ఈ చేప అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అనమాట. ఏది ఈ ప్లేసెస్ మొత్తం కూడా ఈ చేప అనేది ఉంటుంది. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సో తర్వాత వచ్చేసి పోలార్ క్రౌన్ ప్రామినెన్సెస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మామూలుగా ఇది మనకి సన్ ప్రామినెన్సెస్ అని చెప్పేసి విన్నాం, కానీ ఇప్పుడు పోలార్ క్రౌన్ ప్రామినెన్స్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇప్పుడు మనకి సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడికి చుట్టూ వచ్చేసి ఒక తుఫాన్ లాగా వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి ఇమేజ్లో మీకు కనిపిస్తుంది, తుఫాన్ లాగా వస్తూ ఉంటాయి. వాటిని సోలార్ ప్రామినెన్స్ అని చెప్పేసి పిలుస్తూ
ఉంటారు. కొన్ని వందల కిలోమీటర్ల పైకి అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దాని గురించి చూద్దాం, అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చెక్ చేద్దాం. సో అండ్ అర్జెంటీనా బేస్డ్ ఆస్ట్రోనామర్ క్యాప్చర్డ్ ఏ స్ట్రక్చర్ దట్ లుక్ లైక్ ఏ వాల్ ఆఫ్ ప్లాస్మా ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ సన్ అనమాట. అంటే మనకి సూర్యుని ఉపరితలం వైపు ఒక వాల్ ఆఫ్ ప్లాస్మా లాగా ఇది ఏర్పడింది. దీన్ని ఎవరు కనిపెట్టారంటే అర్జెంటీనాకు సంబంధించిన ఒక ఆస్ట్రోనామర్, ఖగోళ శాస్త్రవేత్త కనిపెట్టారనమాట. అంటే ఇప్పుడు మనకి సూర్యుడు చూడండి, సూర్యుని చుట్టూ కూడా మనకి ఈ విధంగా ఒక ప్లాస్మా వాల్ లాగా ఏర్పడుతుంది అనమాట, సోలార్ ప్రామినెన్స్ అనేది. సో ఇప్పుడు ఇంకా మనం చూద్దాం. ఇట్ ఈస్ నార్మల్ టు సోలార్ ప్రామినెన్స్ విచ్ లూప్స్ ఏ ప్లాస్మా ఆర్ అయోనైజ్డ్ గ్యాస్ దట్ ఈజ్ ఎజెక్టెడ్ ఫ్రమ్ ది సోలార్ సర్ఫేస్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు, ఇది సూర్యుని చుట్టూ క్లౌడ్స్ లాగా అనమాట. ఇప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి కదా మనకి ఎర్త్కి, అలానే సూర్యుడు కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. సో అక్కడ ఇవన్నీ కూడా ఏర్పరిచాయన్నమాట. సో ఇట్లా ఇక్కడ చూడండి మీరు 60 to 70 degreesలో ఈ విధంగా ఒక తుఫాన్ లాగా వచ్చిందనమాట. పోల్స్ దగ్గర, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఈ విధంగా వచ్చింది. అది మ్యాగ్నెటిక్, దీని లూప్ ఆఫ్ ప్లాస్మా అనొచ్చు, లేదా వీళ్ళు అయోనైజ్డ్ గ్యాస్ అనమాట. ఒక క్లౌడ్ లాగా చుట్టూ ఉంటుంది, అంటే సూర్యుడు చుట్టూ ఉంటుంది. ఇతనైతే అర్జెంటీనా ఆస్ట్రోనామర్ ఏం చేస్తారంటే సన్ మ్యాగ్నెటిక్ పోల్స్ అట్ ది లాటిట్యూడ్స్ బిట్వీన్ ది 60 to 70 degrees నార్త్ అండ్ సౌత్. ఇతను ఏం చేశారంటే సూర్యుడు చుట్టూ ఉండదు కాకుండా ఇక్కడ పోల్స్ దగ్గర 60 to 70 degrees ఉన్నటువంటి ఈ ప్లాస్మాని అయితే కనిపెట్టాడు అనమాట. అదే కొంచెం ప్రత్యేకతగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి డ్యూ టు ది మచ్ స్ట్రాంగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నియర్ ది పోల్స్ దే కొలాప్స్ బ్యాక్ టువర్డ్స్ ది సన్ అనమాట. అంటే అవి ఇప్పుడు సూర్యుని చుట్టూ ఎక్కడ వచ్చాయి, మనకి పోల్స్ దగ్గర వచ్చాయి కదా, ఇక్కడ ఇమేజ్లో చూడండి పోల్స్ దగ్గర వచ్చాయి కదా, అవన్నీ కూడా వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి అనమాట. అంటే ఆ తుఫాన్ లాగా ప్రామినెన్స్ అనేది పైకి వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ప్లాస్మా వాటర్ ఫాల్స్. సో ఇక్కడ ఏం చెప్పారంటే బ్యాక్ టు ది సన్ ఎనడం ది ప్లాస్మా వాటర్, అంటే ఇది పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా రిటర్న్ అవుతూ ఉన్నాయి. ఏది ఒక తుఫాన్లో పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ పోల్స్ వరకు అవుతున్నాయి అనమాట. సో అది. సో తర్వాత చూస్తే సోలార్ ప్రామినెన్స్ ఈజ్ ద లార్జ్ బ్రైట్ ఫీచర్ ఎక్స్టెండింగ్ అవుట్ ఫ్రమ్ ది సన్ సర్ఫేస్. లార్జ్ బ్రైట్ ఫీచర్ ఎక్స్టెండింగ్ అవుట్వర్డ్ ఫ్రమ్ ది సన్ సర్ఫేస్. అంటే సూర్యుని చుట్టూ చాలా బ్రైట్గా వచ్చి పెద్దదనమాట. సోలార్ ప్రామినెన్స్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. సూర్యుడి నుంచి కొన్ని వందల కిలోమీటర్ వరకు తుఫాన్లో వచ్చి మళ్ళీ సూర్యుడు వైపు వెళ్తూ ఉంటాయి అనమాట. అవి సోలార్ ప్రామినెన్స్ వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత సో ఈ సోలార్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సన్ సర్ఫేస్ ఇన్ ది ఫోటోస్పియర్ అండ్ ఎక్స్టెండ్ టువర్డ్స్ ది సన్స్ హాట్ అవుటర్ అట్మాస్ఫియర్ కాల్డ్ కరోనా. మామూలుగా మనకి కరోనా అంటే సూర్యుడు ఉపరితలం వైపు ఉండే సూర్యుడు ఉంది కదా, సూర్యుని చుట్టూ ఉండే ఉపరితలం అనమాట. సో ఉపరితలంలో చాలా వరకు టెంపరేచర్ ఉంటుంది. ఉపరితలం అంతా కూడా కరోనా అంటారు. దానికి అవుటర్ లేని ఫోటోస్పియర్ అని చెప్పేసి పిలుస్తుంటారు. సన్స్ హాట్ అవుటర్స్ అట్మాస్ఫియర్ వచ్చేసి కరోనా అంటారు. దాని మొత్తం సర్ఫేస్ మొత్తం వచ్చేసి ఫోటోస్పియర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇట్లా మీరు క్లారిటీగా ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఇది పోలార్ రీజన్స్లో వచ్చింది కాబట్టి దీని గురించి కొంచెం ప్రత్యేకతగా వార్తల్లో అయితే ఉందన్నమాట. ఇదంతా కూడా సన్కి సంబంధించింది. నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. ఇక్కడ మ్యాగ్నెటో రెసిస్టెన్స్ అని చెప్పేసి ఒక సైంటిస్ట్ అయితే కనిపెట్టారు. అదేంటో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాగ్నెటో రెసిస్టెన్స్ అనమాట. అదేంటో చూడండి, మామూలు క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ద రీసెర్చర్స్ ఇన్ ది యూకే యునైటెడ్ కింగ్డమ్ హ్యావ్ ఫౌండ్ ది గ్రాఫ్ అండ్ డిస్ప్లేస్ అండ్ అనామలస్ గెయిన్డ్ మ్యాగ్నెటో రెసిస్టెన్స్ జిఎంఆర్ అంటారు అట్ ది రూమ్ టెంపరేచర్. అంటే గది ఉష్ణోగ్రత వద్ద ఈ మ్యాగ్నెటో రెసిస్టెన్స్కి సంబంధించి యూకే సైంటిస్ట్ అనేవాళ్ళు కనిపెట్టారు అనమాట. ఓకేనా. అందువల్ల ఇది కంప్లీట్గా వచ్చేసి వార్తల్లో ఉంది. గ్రాఫైన్లో కనిపెట్టారు. సో గ్రాఫైన్లో ఒక అనామలస్ గెయిన్డ్ మ్యాగ్నెటోస్పియర్ అయితే కనిపెట్టారు. దానివల్ల ఇది వార్తలు అయితే ఉంది. అసలు మ్యాగ్నెటో రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇట్ ఈజ్ ఏ phenomena where the electrical resistance of a conductor is affected by magnetic fields adjacent materials. సో ఇప్పుడు చూడండి, ఒక వర్క్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము, దాని చుట్టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దానికి ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. దానికి ఇంపాక్ట్ అనేది ఆబ్జెక్ట్ మీద మ్యాగ్నెటిక్ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. దాని చుట్టూ ఉన్న ఇంపాక్ట్ మొత్తం కూడా దాని మీద చూపిస్తూ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ అడ్జసెంట్ మెటీరియల్స్ నుంచి చూపిస్తూ ఉంటుంది అనమాట. మామూలు ఇక్కడ చూడండి, మీకు ఈ పాయింట్ చెప్తే అర్థమవుతుంది. మ్యాగ్నెటైజ్డ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇన్ ది కండక్టర్ ఈజ్ లో వెన్ ది డైరెక్షన్ ఆపోజిట్ ఈచ్ అదర్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్. ఇక్కడ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, మ్యాగ్నెటైజేషన్ సంబంధించిన సేమ్ డైరెక్షన్లో ఉంటే కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎలక్ట్రికల్ కండక్షన్ అనేది తక్కువ ఉంటుంది. అదే ఎక్కువ ఉంటే ఇక్కడ పెరుగుతూ ఉందన్నమాట. సో చూడండి, ఆపోజిట్ డైరెక్షన్ పెరుగుతుంది, సేమ్ డైరెక్షన్ ఉంటే తగ్గుతుంది అనమాట కండక్టర్ యొక్క రెసిస్టెన్స్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. సో అది గుర్తుపెట్టుకోండి క్లారిటీగా. దీనికి సంబంధించి మ్యాగ్నెటో రెసిస్టెన్స్కి సంబంధించి యూకే అతను అయితే ఈ రీసెర్చర్స్ మొత్తం కూడా కనిపెట్టారు. సో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కండక్టర్కి సంబంధించి. నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ది కంప్రెస్డ్ బయోగ్యాస్. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్రెస్డ్ బయోగ్యాస్. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం, ఎందుకు వార్తల్లో ఉందో. ద గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఈజ్ టు బి హెల్డ్ ఇన్ ది న్యూఢిల్లీ సూన్. సో త్వరలోనే ఇది న్యూఢిల్లీలో ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనే సమ్మిట్ అనేది జరుగుతుంది. కాన్ఫరెన్స్ అనేది న్యూఢిల్లీలో జరగబోతుంది అనమాట త్వరలోనే. సో గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్. సో ఎవరు హోస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్రెస్డ్ బయోగ్యాస్ని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ వాళ్ళు అయితే ఇక్కడ హోస్ట్ చేస్తున్నారు అనమాట. అది ఒకటి క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో తర్వాత థీమ్ చాలా ఇంపార్టెంట్ ఏ కాన్ఫరెన్స్కైనా కూడా. థీమ్ ఏంటంటే ఇక్కడ
టువర్డ్స్ ప్రోగ్రెసివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ రాబస్ట్ సిబిజీ ఫౌండేషన్ అండ్ గ్రోత్. సో ఇది వచ్చేసి థీమ్ అనమాట. థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్, దేనికైనా కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ టువర్డ్స్ ప్రోగ్రెసివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ రాబస్ట్ సిబిజీ ఫౌండేషన్ అండ్ గ్రోత్ అనమాట. సో ఈ థీమ్తో ఈ కాన్ఫరెన్స్ అనేది న్యూఢిల్లీలో త్వరలోనే జరగబోతూ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఏమైనా ఫ్యాక్ట్స్ ఉన్నాయేమో చూద్దాం దీనికి సంబంధించి. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ అనమాట. అసలు ఏంటి ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు అప్రైజ్ ది ఇండస్ట్రీ రిగార్డింగ్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇండస్ట్రీ. అంటే ఈ కంప్రెసివ్ బయోగ్యాస్ ఇండస్ట్రీ ఉంది కదా, దాన్ని పెంపొందించుకోవాలి, దాన్ని ఇంకా మనం ఇంక్రీజ్ చేయాలి, దాంట్లో ఎటువంటి పాలసీస్ తీసుకురావాలి, అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మామూలు ఇంకొక ఆబ్జెక్టివ్ కూడా ఇక్కడ వాళ్ళు క్లారిటీగా ఇచ్చారన్నమాట. అదేంటంటే టు ఐడెంటిఫై ఏరియాస్ వేర్ పాలసీ మోడిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్. సో దీనికి సంబంధించిన ఏమైనా పాలసీస్ ఉన్నాయనుకోండి, సో మామూలుగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ సంబంధించి ఏమైనా ఇంతకుముందు పాలసీ ఉంటాయి కదా, వాటిని చేంజ్ చేసి వాటి ఎలాగైనా సరే వాటికి ఉత్పత్తిని పెంచడమే, డెవలప్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా, ఇది దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్. తర్వాత సో India is dedicated to achieve the net zero emissions by 2070 and the government has taken several initiatives to reduce emissions. మామూలుగా మనకి ఈ ప్యారిస్ సమ్మిట్ జరిగింది 2015లో, COP21 జరిగిన తర్వాత అక్కడ 2050 కల్లా ప్రపంచం అన్ని దేశాలు నెట్ జీరో ఎమిషన్స్ రీచ్ అవ్వాలని చెప్పారు. కానీ మన ఇండియా ఏం చేసిందంటే 2070 పెట్టుకున్నది. అంటే ఒక్కో దేశం ఒక్కో టార్గెట్ పెట్టుకున్నది. మన ఇండియా వచ్చి 2070 పెట్టుకున్నది. సో ఇండియా వచ్చేసి 2070 అనమాట. సౌదీ అరేబియా వచ్చేసి 2016 పెట్టుకున్నది సౌదీ అరేబియా. సో అట్లా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రీచ్ అయితే పెట్టుకుందనమాట, ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడనే ఉద్దేశంతో. ఇదొకటి. సో నెక్స్ట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హ్యాస్ ఏ హై క్యాలోరిఫిక్ వాల్యూ ప్రాపర్టీస్ సిమిలర్ టు సిఎన్జీ లాగే దీనికి హయ్యర్ క్యాలోరిఫిక్ వాల్యూ ఉంటుంది, దానివల్ల ఎక్కువ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇదంతా వచ్చి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్. సో నెక్స్ట్ మనం చూసుకుందాము దీనికి సంబంధించి ఇవన్నీ కూడా చూసుకోండి. పర్యావరణ హాని చేయకుండా ఉద్దేశంతో ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇవన్నీ. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సూడాన్ కాన్ఫ్లిక్ట్. సో సూడాన్ కాన్ఫ్లిక్ట్ అనేది వార్తల్లో ఉంది, ఇదేంటో మనం క్లారిటీగా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో రీసెంట్లీ ఫియర్స్ ఫైటింగ్ బ్రోక్ అవుట్ ది కార్టూమ్ ద క్యాపిటల్ ఆఫ్ సూడాన్ బిట్వీన్ కంట్రీస్ ఆర్మీ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్. సో ఆ దేశంలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ అంటే కార్టమ్ అనేది క్యాపిటల్ సిటీ. అక్కడ ఏమైందంటే ఎందుకు వార్తలో ఉందంటే ఇది అక్కడ మిలిటరీకి పారామిలిటరీ ఫోర్సెస్కి మధ్య గొడవ జరిగిందన్నమాట. పారామిలిటరీ ఫోర్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది, పారామిలిటరీ ఫోర్స్ అనేవి హోమ్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తాయి. ఆ సిఐఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయన్నమాట. అందువల్ల ఇది వార్తల్లో ఉంది, కంట్రీ ఆర్మీకి పారామిలిటరీ ఫోర్స్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వార్ లాగా వచ్చిందనమాట. ఇక్కడ సూడాన్ కంట్రీలో వచ్చింది. ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఓకే, సూడాన్ అంటే ఏంటో చూద్దాం. అంటే సూడాన్ కంట్రీ గురించి క్లారిటీగా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాం. సో సూడాన్ కంట్రీ వచ్చేసి ఆఫ్రికా దేశంలో థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఆఫ్రికా అనమాట. మనకి ఆఫ్రికా మొత్తం కాంటినెంట్ ఉంది కదా, ఈ ఆఫ్రికా కాంటినెంట్లో మొత్తం వచ్చేసి ఇది థర్డ్ లార్జెస్ట్ కంట్రీ. ఏది థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఆఫ్రికాలో బై సైజ్ అనమాట, ఏరియా పరంగా. అండ్ రిపీటెడ్ టు ది ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్ ఇన్ ది సిన్స్ 2021 కాప్. మనకి 2021 ఆ ఇయర్ నుంచి 2021 సంవత్సరం నుంచి అక్కడ ప్రజాస్వామ్యం కావాలి, మాకు డిక్టేటర్షిప్ కింగ్ లాంటి వద్దు, మాకు ప్రజాస్వామ్యం కావాలని చెప్పేసి స్ట్రైక్స్ అయితే బంద్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా, ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. తర్వాత అక్కడ సూడాన్లో మనకి ఒక రీజన్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పరంగా అడిగే దానికి ఛాన్స్ ఉంది. ఇదేంటంటే మనకి డర్ఫర్. సో డర్ఫర్ అని చెప్పేసి ఒక రీజన్ ఉంటుంది, ఇట్ రీజన్ ఆఫ్ వెస్ట్రన్ సూడాన్. ఇది వెస్ట్రన్ సూడాన్ అంటే మనకి పశ్చిమ వైపు ఉంటుంది, సూడాన్కి వచ్చేసి పశ్చిమ వైపు ఉంటుంది. ఈ ప్లేస్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. సో ఈ డఫర్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ ది 4,93,180 స్క్వేర్ కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ సైజ్ ఆఫ్ ది మెయిన్లాండ్ స్పెయిన్. ఇక్కడ చూడండి మొత్తం 4,93,180 స్క్వేర్ కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ సైజ్ ఆఫ్ ది మెయిన్లాండ్ సూడాన్ అనమాట. అంత పెద్దగా ఉంటుంది స్పెయిన్ కంట్రీ అంత స్పేస్ ఉంటుంది అనమాట ఎక్కడ ఈ డర్పర్ రీజన్. ఇది గుర్తుపెట్టుకోండి. సో మేజర్ ఇక్కడ మీరు జాగ్రఫీ పరంగా ఫీచర్స్ అన్ని చూడాలి. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో వైట్ అండ్ బ్లూ నైల్స్ మెర్జర్ ది కార్టూమ్ ద క్యాపిటల్ ఆఫ్ సూడాన్. మామూలుగా మనకి ఆ నైల్ రివర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట, రెండు పాయలుగా ఉంటుంది. ఫస్ట్ ఆ బ్లూ నైలు, వైట్ నైల్ అని ఉంటుంది. ఆ రెండు కూడా ఈ కార్టమ్ అనమాట. కార్టమ్ అనేది ఏంటి, కార్టమ్ అనేది ఈ సూడాన్ ఒక క్యాపిటల్, అక్కడ కలుస్తాయి అనమాట. నైల్ రివర్ అనేది అక్కడి నుంచి కలుస్తుంది. మన ప్రపంచంలోనే లాంగెస్ట్ రివర్ వచ్చేసి నైల్ రివర్. దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకా సూడాన్ గురించి మనం ఫ్యాక్ట్స్ అనేవి చూస్తే ఇక్కడ సో Sudan's relationship with the Ethiopia in particular has strained over dispute farmland along the border, over conflict Tigray region. This is important to draw 10 of thousands of refugees into Sudan and the Grand Ethiopian Renaissance Dam. అంటే వీళ్ళు నైల్ రివర్ మీద ఒక డ్యామ్ కట్టారు అనమాట ఇథియోపియా వాళ్ళు. సో గ్రాండ్ ఇథియోపియన్ రెసైనెన్స్ డ్యామ్ అనేది ఒకటి కట్టారు. సో ఇది ఒక డ్యామ్ వల్ల నెక్స్ట్ టిగ్రే రీజన్లోకి ఎక్కువగా మైగ్రెంట్స్ రావడం వల్ల ఇథియోపియాకి సూడాన్కి అయితే సంబంధాలు అనేవి చాలా వరకు కూడా దెబ్బతిన్నాయి అనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ జియో పాలిటిక్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
మొత్తం ఆ దేశం మధ్య రిలేషన్స్ అన్నీ కూడా వీటి వల్ల దెబ్బతిన్నాయి అనమాట. ఆ డ్యామ్ వల్ల, తర్వాత వచ్చేసి ట్రిగ్గర్ రీజియన్లో మైగ్రెంట్స్ వల్ల ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. సో మామూలుగా సూడాన్ అనేది ఇంతకుముందు ఒకే కంట్రీలా ఉండేది 2011కు ముందు, తర్వాత డివైడ్ అయింది అనమాట. ఇప్పుడు దానికి సంబంధించి ఏముందో చూద్దాం. ఇండిపెండెంట్ స్టేట్ సౌత్ సూడాన్ బికేమ్ ఇండిపెండెంట్ స్టేట్ ఆన్ ది 9th July 2011 ఫాలోయింగ్ ది అక్కడ వచ్చేసి క్యాపిటల్ ఇంపార్టెంట్. సో సౌత్ సూడాన్ అనేది 2011 సంవత్సరంలో కంప్లీట్గా ఒక దేశంలో విడిపోయింది. దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి జుబా అనమాట. జుబా అనేది సౌత్ సూడాన్ యొక్క రాజధాని. సో ఇక్కడ చూడండి మామూలుగా ఏం జరిగిందంటే ఈ సూడాన్ కంట్రీ ఉంది కదా, సో సూడాన్ కంట్రీలో సదరన్ పార్ట్ అనమాట, సౌత్ వైపు ఉన్న పార్ట్ అనేది ఒక రెఫరెండం పెట్టారు. ఆ రెఫరెండంలో 98.83% సపోర్ట్ చేశారు అనమాట, ఇండిపెండెన్స్ సపోర్ట్ చేశారు. మామూలుగా సూడాన్ అనేది ఒక దేశం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక సూడాన్ అనేది ఒక దేశము. అక్కడ ఏం జరిగిందంటే సదరన్ పార్ట్ అనమాట, సౌత్ వైపు ఉంది కదా, ఆ పార్ట్లో వచ్చేసి రెఫరెండం పెట్టారు, మీరు సూడాన్లోనే ఉంటారా, ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి. వాళ్ళు 98.83% పీపుల్ వచ్చేసి మాకు ప్రత్యేకంగా దేశం కావాలని చెప్పేసి వాళ్ళు సూడాన్ నుంచి అయితే కంప్లీట్గా డివైడ్ అయిపోయారు. ఇది క్లారిటీగా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సౌత్ సూడాన్ క్యాపిటల్ వచ్చేసి జుబా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో రొప్పూరు న్యూక్లియర్ ప్లాంట్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఎక్కడ ఉందో చూద్దాం. రీసెంట్గా ఏమైందంటే బంగ్లాదేశ్, రష్యా హ్యావ్ అగ్రీడ్ టు యూజ్ చైనీస్ కరెన్సీ ఉంది యువాన్ టు సెటిల్ పేమెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రొప్పూరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్. పేమెంట్ వయా రష్యన్ రూబెల్ వాజ్ నాట్ ఫీజిబుల్ అట్ ప్రెజెంట్. మామూలుగా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్న తరుణంలో రష్యన్ కరెన్సీకి అంత వాల్యూ లేదు కాబట్టి మీరు ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ రొప్పూరు ప్లాంట్ కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి మొత్తం మనీ అంతా కూడా మాకు చైనీస్ యువాన్లో ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రష్యా వాళ్ళు అయితే అగ్రీ చేశారనమాట. ఓకేనా. సో ఇదొకటి. తర్వాత బంగ్లాదేశ్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ది ఫస్ట్ ఆఫ్ 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ది రష్యా స్టేట్ ఓన్డ్ అటామిక్ కంపెనీ రోసాటమ్. మామూలుగా ఇప్పుడు రొప్పూరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎవరు నిర్మిస్తున్నారు, రష్యా వాళ్ళు నిర్మిస్తున్నారు, ఎక్కడ బంగ్లాదేశ్లో నిర్మిస్తున్నారు. కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ది రష్యా స్ట్రాటజిక్ అనేది అటామిక్ కంపెనీ. రష్యాకి ఒక కంపెనీ ఉందన్నమాట, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మించే కంపెనీ ఉంది, అదే రోసాటామ్ అనేది ఒక రష్యా కంపెనీ అనమాట, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కంపెనీ. మన ఇండియాకి నేషనల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అట్లా రోసాటామ్ అనేది రష్యాకి సంబంధించింది అనమాట. ఈ న్యూక్లియర్ అనేది ఇండియా కూడా అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉండేదాన్ని ఇండియా అగ్రిమెంట్ అనమాట. అంటే ఇండియా అనేది రష్యాతో అగ్రిమెంట్ చేసుకునేది, న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసుకుని రెండు కూడా. ద రొప్పూరు ప్రాజెక్ట్ ఈజ్ ఫస్ట్ ఇనిషియేటివ్ అండర్ ది ఇండో రష్యన్ డీల్ టు అండర్టేక్ ది అటామిక్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ది థర్డ్ కంట్రీస్. అంటే ఇండియా రష్యా అగ్రిమెంట్ చేసుకున్నాయి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యాకి సంబంధించిన అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ద్వారా రెండు దేశాలు కూడా నిర్మిస్తున్నాయి అనమాట. ఎక్కడ నిర్మిస్తున్నాయి? బంగ్లాదేశ్ నిర్మిస్తున్నాయి. ఇండియా రష్యా న్యూక్లియర్ అగ్రిమెంట్ ద్వారా వాటిని అయితే నిర్మిస్తున్నారు. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోండి. బంగ్లాదేశ్లో నిర్మిస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రొప్పూర్ అనమాట. ఎక్కడ ఉందంటే ఇది బంగ్లాదేశ్లో ఉంది. తర్వాత సంబంధించిన ఈవెంట్ వచ్చేసి నెక్స్ట్ మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు 2023. సో మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు అనేది ఇచ్చారు రీసెంట్గా. ఎవరికి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ ఉత్సా పట్నాయక్ అనే పర్సన్కి ఇచ్చారనమాట. సో ఉత్సా పట్నాయక్ అనే ఆమెకి ఈ అవార్డు ఇచ్చారు. ఆమె ఎవరంటే రినౌడ్ ఎకనమిస్ట్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ రెప్యూటీ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది మాల్కోమ్ ఆదిశేషయ్య 2023 అవార్డు. సో మాల్కోమ్ ఆదిశేషయ్య అవార్డు 2023 ఎవరికి ఇచ్చారంటే ఉత్సా పట్నాయక్ గారికి ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో అసలు ఏంటి ఈ అవార్డు అనేది ఏంటో ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో దీనికి సంబంధించి సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ prestigious national award in the India that recognizes and honor the outstanding contributions of social scientists to the field of development studies. అంటే సోషల్ స్టడీస్ సైంటిస్ట్ అనమాట. అంటే సామాజికం గురించి ఎలా ఉంది, సమాజ పరిస్థితులు తెలుసుకునే ఒక రీసెర్చర్స్కి సైంటిస్ట్కి అవార్డు అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ది 2000 బై మాల్కోమ్ అండ్ ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ అనమాట. సో మాల్కోమ్ అండ్ ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ అనే వాళ్ళు 2000 సంవత్సరంలో ఈ అవార్డుని అయితే ప్రకటించారనమాట. అప్పటి నుంచి ఈ అవార్డు అనేది ఇస్తూ ఉన్నారు. సో ఈ అవార్డులో ఏమి ఉంటాయి చూద్దాం. ద అవార్డు ఈజ్ గివెన్ యాన్యువల్లీ టు అవుట్స్టాండింగ్, ప్రతి సంవత్సరం ఇస్తారు, టు అవుట్స్టాండింగ్ సోషల్ సైంటిస్ట్ సెలెక్ట్ ఫ్రమ్ నామినేటెడ్ రిసీవ్డ్ బై స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ నేషనల్ జ్యూరీ. ద అవార్డు ఇన్క్లూడ్స్ ది సైటేషన్ ప్రైజ్ మనీ ఆఫ్ 2 lakh. అంటే ఒక కమిటీ ద్వారా ఈ అవార్డు అనేది ప్రకటిస్తారు, ఎవరికి ఇవ్వాలి విన్నర్ అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు జ్యూరీ అనేది. తర్వాత అవార్డు సైటేషన్ అనేది ప్రైజ్ మనీ ఆఫ్ 2 lakh. దీనికి ఒక సర్టిఫికేట్లో సైటేషన్ 2 lakhs వరకు మనీ కూడా ఈ అవార్డుకి అయితే ఇస్తారనమాట. ఇది క్లారిటీగా చూసుకోండి. అవార్డుకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారంటే ఉత్సా పట్నాయక్ గారికి ఇచ్చారు. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మ్యాంగ్రూవ్ పిట్టా బర్డ్. సో మ్యాంగ్రూవ్ పిట్టా బర్డ్ అనేది వార్తల్లో ఉంది. సో ఇదేంటో చూద్దాం. పిట్టా అంటేనే తెలుగులో బర్డ్ అంటాము, ఇది ఒక ఫన్నీ బర్డ్. సో ఇది ఇండియాస్ ఫస్ట్ మ్యాంగ్రూవ్ పిట్టా బర్డ్ సెన్సస్ అనేది జరుగుతుంది. అంటే మనకి జనాభా లెక్కలు జరుగుతుంది కదా, అలానే ఇండియాస్ ఫస్ట్ మ్యాంగ్రూవ్ పిట్టా బర్డ్ సెన్సస్ ఈస్ కండక్ట్ ఇన్ ది ఒడిశాస్ బిత్రకనిక. సో బిత్రకనిక అనేది మన దేశంలోనే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. సో ఫస్ట్ సుందరబన్స్, ఈ సెకండ్ వచ్చేసి బిత్రకనిక అనమాట. సో బిత్రకనిక అనేది ఎక్కడ ఉందంటే ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఇది మన దేశంలోనే సెకండ్
లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ సైట్ ఫస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అనమాట. వెస్ట్ బెంగాల్లో ఉంటే సుందర్బన్స్. సో తర్వాత చూడండి, ద సెన్సెస్ వాజ్ క్యారీడ్ అవుట్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ టు పాపులేషన్ అనలైజ్ బై దీస్ బర్డ్స్. అంటే ఈ బర్డ్స్ సంబంధించి మొట్టమొదటి సెన్సెస్ అనేది ఇండియాలో మొట్టమొదటిసారి ఇప్పుడే చేస్తున్నారు ఈ మ్యాంగ్రూవ్ పిట్టా బర్డ్కి సంబంధించి. తర్వాత ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సెన్సెస్ ఈజ్ రికార్డెడ్ గ్రోత్ ప్యాటర్న్ ఆఫ్ దీస్ బర్డ్స్ హెడ్ టు కన్సర్న్ ది ఎండేంజర్డ్ కేటగిరీ. అంటే ఇవేమైనా అంతరించిపోతున్నాయి ఈ బర్డ్స్ గురించి అని తెలుసుకోవడానికి వాటి యొక్క పాపులేషన్ కోసం ఈ బర్డ్ అయితే కేటగిరీలో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉందా లేదని చెప్పేసి ఈ సెన్సెస్ చేస్తున్నారు. తర్వాత దీనికి సంబంధించిన హ్యాబిటేట్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇవి మేజర్గా కోస్టల్ మ్యాంగ్రూవ్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా. ఇవి మేజర్ ఎక్కడ ఉంటాయంటే కోస్టల్ రీజన్స్ అనమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉండే కోస్టల్ రీజన్ మొత్తం కూడా భారతదేశంలో ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ఏ కంట్రీస్లో ఉన్నాయంటే ఇండియా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ అండ్ ఇండోనేషియా. ఈ దేశాలన్నీ కూడా తీర ప్రాంతం దేశాలు ఉంటాయి. కోస్టల్ రీజన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దేశాల్లో ఈ బర్డ్ అనేది ఉంటుంది, మ్యాంగ్రూవ్ పిట్టా బర్డ్. తర్వాత కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి నియర్ థ్రెటెండ్. ఈ బర్డ్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి ప్రెజెంట్ నియర్ థ్రెటెండ్. ఇది కూడా క్లారిటీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాంగ్రూవ్ పిట్టా బర్డ్ అనేది ఈ విధంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి బెత్తరకణిక అనేది వార్తలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నాయి ఒక్కొక్కటి కూడా క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇవాళ లెక్చర్. నేను మీ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.